తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, మనకి ఈ నెల అనంగ త్రయోదశి రాబోతుందండి. అసలు ఏ వారం వస్తుంది, విశిష్టత, అలానే ఆ రోజు ఏం చేసుకుంటే మంచిదండి, నియమాలంటూ? మనకు ఆదివారం రోజున అనంగ త్రయోదశి అని అంటారు. అంటే అనంగ త్రయోదశి, దాన్ని కామద త్రయోదశి, మదన త్రయోదశి అనే పేర్లు ఉన్నాయి. అయితే అనంగ త్రయోదశి అని అంటే ఏమిటంటే అనంగుడు అని అర్థం. అంటే ఎప్పుడైతే మనకి ఆదివారం రోజున త్రయోదశి రోజున అనంగ త్రయోదశి అంటే చైత్రమాసంలో ఇక్కడ ఏదైతే శుక్ల త్రయోదశి రోజున మనం అనంగ త్రయోదశి అని అంటాం. అంటే చైత్రమాసంలో అంటే మొదటి మాసంలో ఉగాది అయిపోయిన తర్వాత శుక్లపక్షంలో వచ్చే త్రయోదశి రోజున అనంగ త్రయోదశి అంటారు, అనంగుడు అంటారు. అనంగుడు ఎవరు? మనకి పురాణాల్లో వాటిల్లో పెడితే అనంగుడు యొక్క వాహనం అనేది చిలుక. అంటే అనంగ త్రయోదశి రోజున ఇక్కడ ముఖ్యంగా మన పురాణ ఇతిహాసాల్లోకి వెళితే అనంగ త్రయోదశికి ఉన్న ప్రాధాన్యత అనేది చాలా విశిష్టమైంది. అంటే వంశాభివృద్ధి కలగటానికి, రతి మన్మధుడు సుఖంగా ఉండటానికి, అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎలాంటి అరమరికలు లేకుండా సుఖంగా దాంపత్య జీవితానికి గడిపే సమయము, ఆ గడపటానికి రతి మన్మధుల యొక్క అనుగ్రహం సంపాదించడానికి ఉన్న రోజే అనంగ త్రయోదశి. అంటే ఇక్కడ అనంగుడు అంటారు. అనంగుడు యొక్క వాహనం చిలుక అంటాడు. అనంగుడు యొక్క ప్రతిరూపమే ఇక్కడ రతి మన్మధుల యొక్క రూపం అని చెప్తారు ఇక్కడ. అయితే ఆ రోజున అనంగ త్రయోదశి రోజున రతి మన్మధుల్ని పూజ చేయాలి అని అర్థం. అంటే వంశాభివృద్ధి కలగాలి అంటే వాళ్ళు దాంపత్య సుఖాన్ని అనుభవించాలి, భార్యాభర్తల మధ్యలో కూడా విభేదాలు రాకుండా అనుకూలంగా ఉండాలి, వాళ్ళకి అనుకూలంగా ఒక మంచి సత్సంతానం అనేది ఉండాలి. అంటే ఇక్కడ ఏమిటి, రతి మన్మధుల యొక్క విషయాన్ని చూస్తే సంతాన సంపత్ప్రదం అంటారు మనకి. అంటే మన పంచాంగ శ్రవణం రోజున శ్రీకళ్యాణ గుణాహ రిపుహరం దుస్వప్న దోషాపం గంగాస్థాన విశేష పుణ్యఫలదం గోదానం తుల్యం నృణానాం ఆయుర్వృద్ధి ఉత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం పంచాంగం ఆకర్ణ్యతాం అనే ఒక శ్లోకం చెప్తాం. సంతాన సంపత్ప్రదం అంటారు. అంటే సంతానం అనేది సంపదతో కూడినది. అంటే పూర్వం రోజుల్లో ఏం చెప్పేవాళ్ళు అంటే మీకు ఎంత డబ్బు ఉందని అడిగేవాళ్ళు కాదు, ఎంతమంది పిల్లలు అని అడిగేవాళ్ళు. అంటే పిల్లల కంటే కూడా మించిన ధనం అనేది తూగదు. అంటే ఒక త్రాసులో పిల్లల్ని పెట్టి ధనాన్ని పెడితే ధనమే తక్కువ, పిల్లలే ఎక్కువ. అలాగా అనంగ త్రయోదశి రోజున ప్రత్యేకంగా రతి మన్మధుల్ని భక్తి శ్రద్ధలతో కలవాలని, దాంపత్యం అనేది సుఖమయం అయితేనే సంతానం కలుగుతుంది. అంటే సంతాన సంపత్ప్రదం కాబట్టి సంతానం కలగాలంటే ఏమిటి, భార్యాభర్తలు వివాహం చేసుకోవటానికే సంతానం గురించే కారణం. అసలు అల్టిమేట్ కారణం ఏంటంటే వంశాభివృద్ధి. అంటే వంశాభివృద్ధి, ఒక మంచి సంతానం కలగాలి, ఆ సంతానం కూడా పేరు ప్రఖ్యాతులు తెచ్చే అవకాశం అనేది ఉండాలి. అంటే వంశానికి కానీ, దేశానికి కానీ, రాష్ట్రానికి కానీ, ప్రపంచానికి కానీ వంశం అనేది వృద్ధి కలిగితే అతని ద్వారా పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశం ఉంటుందని మనకి శాస్త్రంలో చెప్పబడింది. ఈ రతి మన్మధుల యొక్క కలయిక అనేది వారికి ప్రీతికరమైన రోజు అనంగ త్రయోదశి. అంటే చైత్రమాసంలో వచ్చే శుక్ల త్రయోదశి రోజున, ఆ త్రయోదశి రోజున చక్కగా శివుడు యొక్క ఆరాధన కూడా చేస్తారు. శివుడు ఆరాధన కూడా చేస్తారు. శివుడి యొక్క ఆరాధన చేయటానికి సంవత్సరం మొత్తం కూడా శివుడి యొక్క ఆరాధన చేసేదానికి ఆ ఒక్కరోజు చేస్తే విపరీతమైన ఫలితం వస్తుందట. అంటే తత్పురుషాయుధే మహాదేవాయుధీమే తన్నో రుద్ర ప్రచోదయాత్ అంటారు. అంటే శివుడి యొక్క ఆరాధన చెయ్యాలి. అంటే కామ్యము అంటే కోరికల్ని మనం తీర్చుకునే రోజు, వంశాభివృద్ధి కలిగే అవకాశం ఉన్న రోజు ఏంటంటే అనంగ త్రయోదశి. అంటే రతి మన్మధులకి ఇష్టమైన రోజు, అనంగుడికి
అంటే అనంగుడు అంటే ఏమిటంటే రతి మన్మధులకు సంబంధించింది అనంగుడు. ఈ అనంగుడికి చిలక వాహనం. పాత రోజుల్లో బెడ్రూమ్లో వాటిలో చిలకను పెట్టేవాళ్ళు. అంటే చిలక కోరిక అంటారు చూసారా. అంటే మంచి అన్యోన్యంగా దాంపత్యం వృద్ధి చెందాలని అర్థం. అలాగా అనంగ త్రయోదశి రోజున కామద త్రయోదశి కూడా అని అంటారు. ఆ రోజు తప్పకుండా శివుణ్ణి ఆరాధన చేస్తే సంవత్సరం మొత్తం శివుణ్ణి ఆరాధన చేయటం వేరు. అనంగ త్రయోదశి రోజున శివుణ్ణి ఆరాధన చేస్తే అంత ఫలితం వస్తుందని అర్థం. అంటే ముఖ్యంగా సంతానానికి అండి, సంతానానికి, దాంపత్యము, భార్యాభర్తల యొక్క బంధం అనేది గట్టిగా ఉండటానికి అనంగ త్రయోదశి రోజున శివుణ్ణి ఆరాధన చేయాలి, రతి మన్మధులను ఆరాధన చేయాలి, అనంగుణ్ణి ఆరాధన చేయాలి. వీళ్ళందరినీ ఆరాధన చెయ్యాలి అని శాస్త్రం చెప్తుంది ఇక్కడ. అది ఎప్పుడు సంవత్సరానికి ఒక మారు మాత్రమే వస్తుంది, చైత్ర శుక్ల త్రయోదశి రోజు మాత్రమే. ఆ రోజున మనకి ఈ సంవత్సరం ఆదివారం త్రయోదశి అయింది. ఆ రోజున ఎలా ఉంటుందంటే సంతానం కలగలేని వాళ్ళకి, అంటే సంతానం కొంతమంది కలగ లేట్ అవుతూ ఉంటుంది. అలాంటి వ్యక్తులు కూడా కొన్ని మంత్రాలు పఠించాలి ఆ రోజున. అంటే శివుణ్ణి ఆరాధన చేయాలి. అంటే ఓం నమః శివాయ పంచాక్షరి చేస్తారు, తత్పురుషాయ విద్యే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదువుతుంటారు సాధారణంగా. అంటే ప్రత్యేకంగా కొన్ని మంత్రాలని చూసుకొని అనంగ త్రయోదశి రోజున ప్రత్యేకంగా ఆ రోజున కొంత ఉపవాసం ఉండి కూడా, అంటే అభిషేకం ఉపవాసం ఉండి రతి మన్మధుల యొక్క ఆరాధన చేయాలి. అంటే మనం ఏదైతే సంతానం కలగటానికి కోరిక, భార్యాభర్తల యొక్క సఖ్యత, అంటే భార్యాభర్తలు అనుకూలంగా ఉండటానికి, అంటే భార్యాభర్తలు అనుకూలంగా ఉండటం అంటే ఏదైనా సరే తగాదులు గొడవలు జరగకుండా, భిన్నమైన అభిప్రాయాలు కలగకుండా ఉండటానికి కూడా అనంగ త్రయోదశి రోజున పూజ చేయమంటాడు. అంటే చీటికి మాటి కొంతమంది గొడవలు పడేవాళ్ళు ఉంటారు కదా సహజంగా. అలా గొడవలు పడకుండా ఆ రోజు ప్రత్యేకంగా భగవంతుడి యొక్క ఆరాధన చేయమని అంటాడు. ఆ చేయటం వల్ల ఏమిటంటే అనంగ త్రయోదశి రోజున శివుణ్ణి ఆరాధన చేయటం, రతి మన్మధులను ఆరాధన చేయటం, అనంగుణ్ణి ఆరాధన చేయటం వల్ల అనంతమైన ఫలితం వస్తుంది. అలానే మంత్రం అన్నారు కదండి, అలానే అనంతమైన ఫలితం వస్తుంది. దానితో పాటు ఆ రోజున చక్కగా ఒక మంత్రాన్ని చదవటం వల్ల కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది. దానికి కామదేవాయ విద్మహే పుష్పబాణాయ ధీమహే తన్నో అనంగ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవాలి. అంటే కామదేవాయ విద్మహే పుష్పబాణాయ ధీమహే తన్నో అనంగ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదువుకోవాలి. ఆ రోజు చదువుకోవటం వల్ల ఏమిటి, భార్యాభర్తలు అనేవి అతి ప్రేమగా ఉండటానికి, ఇద్దరి మధ్యలో దాంపత్య సుఖం అనుభవించి మంచి సంతాన, అంటే కోరేటప్పుడు మంచి జరిగేటానికి మనం ఆలోచన చేయాలి. అంటే భార్యాభర్తల మధ్యలో ప్రేమ అనేది ఎక్కువగా ఉండాలి. ఆ ప్రేమ అనేది ఎక్కువగా ఉంటే మంచి సంతానం కలుగుతుంది శాస్త్రం. అంటే వంశాభివృద్ధి కలగటానికి కారణం ఏంటంటే రతి మన్మధుల యొక్క పూజ చేయాలి, అనంగుణ్ణి పూజ చేయాలి. నేను చెప్పిన మంత్రాన్ని ఆ రోజున ఉపవాసం చేసి చక్కగా చదువుకోవటం వల్ల మంచి జరుగుతుంది. ఇవన్నీ కూడా కొన్ని పాటించాలి. అంటే ఉపవాసం చేయాలి, ఆ రోజు చక్కగా భగవంతుని ఆరాధన చేయాలి, రతి మన్మధులను ఆరాధన చేయాలి, పరమేశ్వరుని ఆరాధన చేయాలి. చేయటం వల్ల మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అందులో శివుణ్ణి కూడా పంచగవ్యాలతో అభిషేకం చేయటం కూడా మంచిదే. అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, అలానే ఆవు నెయ్యి, అలానే ఆవు పేడ, గోమూత్రంతో అభిషేకం చేస్తే కూడా పరమేశ్వరుని ఆ రోజున చాలా మంచిది. అంటే పార్వతీ పరమేశ్వరుల యొక్క రూపము అని అర్థం అక్కడ. అలాగ చక్కగా మనం ప్రార్థన చేయటం వల్ల దాంపత్య సుఖం ఉంటుంది, మంచి సత్సంతానం కలిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. చాలా చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలు. నమస్కారం.